నమస్తే. వామ్మో, నిన్న మొన్న అయితే కొంచెం వాతావరణం చల్లగుండే, కానీ ఈరోజు మాత్రం వామ్మో ఏం ఎండలు మా అల్లాడిపోయినానయ్యా నేనైతే. సరే కానీ ఆడాడ కొంచెం మంచినీళ్ళు అవి ఇవి జ్యూసులు అవి ఇవి తాగుతూ ఉండండి. ఈ ఎండలకు ఎవరు ప్రాణం పోతుందో ఏమో అర్థం కావట్లేదు. సరే, ఈ ముచ్చట్లన్నీ చెప్పుకునే ముందు మనం వచ్చి స్టార్ట్ చేసేద్దాం. వీకెండ్ చట్ పాట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. సవాలు విసిరిన షర్మిలక్క, సమస్యలు చూపిస్తుందంట పక్క. తెలంగాణ కోసం టీఆర్ఎస్, భారతదేశం కోసం బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో టీఆర్ఎస్ నేత, గమ్మతుంది ఈ కథ. పండు వల్ల వచ్చింది గోస, దీనివల్లే పిల్లలకు వచ్చింది సమస్య. ఇక తెలంగాణలో ఏ మీటింగ్ పెట్టినా ఒకటే మాట చెప్తూ ఉంటారు. ఏం మాట? వామ్మో, కేసీఆర్ సార్ చేస్తున్నట్టు ఎవ్వరు చేయట్లేదు. కేటీఆర్ సార్ మీటింగ్ పెట్టినా ఒకలా, కేసీఆర్ సార్ మీటింగ్ పెట్టినా తెలంగాణలో ప్రజలకు సమస్యలు లేవు, నిమ్మడంగా ఉంటున్నారు. రైతు బంద్ వస్తుంది, కరెంట్ బిల్లు వస్తుంది, ఇల్లుకు పోతుంది, కరెంట్లు 24 గంటలు వస్తుంది, ఇంకా అన్ని కథలు. సమస్యలు లేకుండా తెలంగాణ ప్రజలే ఉన్నారు. అందుకనే మనది బంగారు తెలంగాణ అంటూ ఉంటారు. కానీ షర్మిలక్క సమస్యలు ఉన్నాయని చెప్పేసి నిరూపిస్తా అని చెప్పేసి సవాల్ ఇసిరింది. లేకపోతే నా ముక్కు నేలకు రాసుకుంటా అని చెప్పింది. మరి ఎందుకు ఈ సవాల్ వచ్చిందో ఒకసారి చూద్దామా. ఇక తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పేసి దొంగ మాటలు, జూటా మాటలు కేసీఆర్ సారు, కేటీఆర్ సార్ చెప్తున్నారంట. ఇదని చెప్పేసి నేను చెప్పటంలో షర్మిలక్క చెప్పింది. ఈరోజు ప్రజా ప్రస్తావన పాదయాత్రలో భాగంగా ఖమ్మంలో జరిగింది పాదయాత్ర. ఆడ బహిరంగ సభలో కేసీఆర్ సారు సమస్యలు లేవు అని చెప్పి చెప్తున్నారు కదా. ఒకలా సమస్యలు నేను చూపెడితే నాతో పాటు ఒక రోజంతా పాదయాత్ర చేయండి, ప్రజల సమస్యలు నేను చూపిస్తా అని చెప్పేసి షర్మిలక్క చెప్పింది. ఒకలా ప్రజల సమస్యలు లేదు అని చెప్పేసి ఒకలా తెలిస్తే నేను నా ముక్కుని నేలకేసి రాసుకుంటానని చెప్పేసి సవాలిసింది. ఒకలా సమస్యలు ఉంటే మీరు రాజీనామా చేసేసి దళిత సీఎం చేస్తారా అని చెప్పేసి ప్రశ్నిస్తూ సవాలిసింది షర్మిలక్క. దాంతోపాటు బీజేపీ నేతలు మత పిచ్చి పట్టుకొని పిచ్చి వ్యవహారాలు చేస్తున్నారని చెప్పేసి మనుషుల మధ్య గొడవలు రేపెడుతున్నారని చెప్పేసి చెప్పింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ లేనిపోని జూటా మాటలు చెప్తూ ప్రజలను మోసం చేయడానికి చేస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్యే బట్టి విక్రమార్క దళిత బిడ్డ అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కాబట్టి రాజీనామా చేసి భవిష్యత్తులో వైఎస్ఆర్టీసీలో వచ్చి ఆయన మంచి పదవులు చేయాలని చెప్పేసి ఆమె కోరుకుందంట. దీంతోపాటు ప్రతి ఒక్కరినైతే ఈరోజు అయితే బాగా అరుచుకుంది షర్మిలక్క. ఇక సమస్యలు ఉన్నాయో లేవో మీకే తెలవాలమ్మా. దళిత ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీలో అందరినీ ఒప్పిస్తాను చేస్తాను అని చెప్పలేదా కేసీఆర్ గారు? మరి అయ్యాడా దళిత ముఖ్యమంత్రి? పోనీ మొదటిసారి కేసీఆరే మోసపడ్డాడు అనుకుందాం, మరి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాకైనా కేసీఆర్ గారి మోసు తీరిందా? మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ కేసీఆర్ గారికి అవకాశం వస్తే కేసీఆర్ అవుతాడు, లేకపోతే ఆయన కొడుకు అవుతాడు, లేకపోతే ఆయన మనవడవుతాడు. కానీ ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాడా కేసీఆర్ గారు? ముమ్మాటికి చేయడు. అది కేసీఆర్ గారికి దళితుల మీద ఉన్న ప్రేమ. కనీసం మనుషులుగా కూడా చూడరు. దళితులను ఎస్సీ ఎస్టీలను పురుగులుగా చూస్తున్నాడు కేసీఆర్ గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు 6,30,000 ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చాడు, అసైన్డ్ భూములకు హక్కు కల్పించాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి కేసీఆర్ గారు ఏం చేశాడు? పాపం వాళ్ళకు హక్కు కల్పించకపోగా, భూమి ఇవ్వకపోగా, 3 ఎకరాలు ఇస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకోకపోగా రాజశేఖర్ రెడ్డి గారు సిద్దిపేటలో దళితుల కోసం భూమి ఇస్తే అదే దళిత భూమిలోనే కలెక్టర్ ఆఫీసు కట్టాడు కేసీఆర్ గారు. ఒక దళితుడు గజ్వేల్లోనే కేసీఆర్ గారి నియోజకవర్గంలోనే దళిత భూమి తీసుకొని రైతు వేదిక చేస్తామంటే పాపం ఆ రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు, దళిత రైతు. ఈ కేసీఆర్ ఆ దళితులకు మేలు చేసేది చేయడు. దళితులకు కేసీఆర్ గారు ఎప్పటికీ న్యాయం చేయడు. అసలు అట్టడుగున వర్గం ఉన్న దళితులకు న్యాయం చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే.
ఏ వర్గానికి న్యాయం చేశాడు కేసీఆర్ గారు? నక్కలు ఎరుగని బొక్కలు లేవు, పాములు ఎరుగని పుట్టలు లేవు. కేసీఆర్ గారు మోసం చేయని వర్గమే లేదు. ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. రుణమాఫీ అని రైతుల్ని మోసం చేశాడు. 0 వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు. కేజీ టు పీజీ సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు. ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశాడు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు, మళ్ళీ మోసం చేశాడు. అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు. 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు. పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు. ఎస్టీలకు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అని మోసం చేశాడు. 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానని మోసం చేశాడు. అసలు కేసీఆర్ గారి చేతిలో ఇంకా మోసపోని వర్గం ఏదైనా మిగులుందా? లేదు. రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు? ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణము 2 లక్షలైనా 4 లక్షలైనా ఒకేసారి మాఫీ చేయలేదా రాజశేఖర్ రెడ్డి గారు? మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి. మాటిస్తే మాట మీద నిలబడే నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి. అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. మరి కేసీఆర్ గారికి చేతనైందా? కేసీఆర్ గారికి పరిపాలన చేతనైందా? కేసీఆర్ గారికి రైతులను చూసుకోవడం చేతనైందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, బోర్లు వేసుకుంటామంటే సాయం ఉండే, డ్రిప్ వేసుకుంటామంటే సాయం చేస్తుండే. ఇవన్నీ బంద్ పెట్టాడు కేసీఆర్ గారు. ఒక్క రైతు బంధు 5,000 ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేస్తున్నాను అంటున్నాడు. ఇవన్నీ పథకాలను బంద్ పెట్టి 5,000 ఇస్తే సరిపోతుందా? 5,000కే రైతులు కోటీశ్వరులు అయిపోతారా? 5,000కే రైతులు కార్లలో తిరుగుతారా? ఆలోచన చేయండి. దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో పంట నష్టపోతే, ఏ వరదొచ్చో పురుగుబట్టో పంట నష్టపోతే కనీసం పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు కేసీఆర్ గారి పాలనలో. 60 ఏళ్ళు దాటినాక రైతు చచ్చిపోతే కనీసం రైతు బీమా ఆ కుటుంబానికి ఇచ్చే పరిస్థితులు కూడా లేరు కేసీఆర్ గారు. అంటే రైతన్నవాడు 60 ఏళ్ళ లోపే చచ్చిపోవాలి. కేసీఆర్ గారేమో 69 సంవత్సరాలు బతకాలి. కేసీఆర్ గారేమో 69 సంవత్సరాలైనా ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి. ఆయన బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్. ఇప్పుడు ఫలానా రాజకీయ నాయకుడు ఏదో ఒక జనాలకు చేయాలని చెప్పేసి ఏం చేస్తాడు? ఏదో ఒక పార్టీ పెడతాడు. ఇక ఆ పార్టీ ఒక రాష్ట్రంలో గెలుస్తుంది. గెలిచిన తర్వాత ఇక అదే సమస్యలు పట్టుకొని వేరే రాష్ట్రంలో కూడా అదే పార్టీతో పోటీ చేస్తారు. కానీ ఈ ముచ్చట వెరైటీగా ఉంది. దేశం కోసం ఒక పార్టీ అంట, రాష్ట్రం కోసం ఒక పార్టీ అంట. అదే మొన్నటి నుండి మన కేసీఆర్ సార్ చెప్తున్న బీఆర్ఎస్. ఇక ఇవన్నీ కాకుండా దీని మీద ఒకసారి స్పందించిండు. ఏమన్నాడంటే ఈ మాటలు అన్నాడు. ఇక కేసీఆర్ సారు ఎప్పటి నుండో టీఆర్ఎస్ పార్టీ లాగే బీఆర్ఎస్ పార్టీ పెట్టి కేంద్ర రాజకీయాల్లో వెళ్ళాలని చెప్పేసి చెప్తున్న వార్తలు ఎప్పటి నుండో వింటూ ఉండడమే. ఇక దీని మీద ఎస్పీఐ నారాయణ సారు స్పందించిండు. ఇవన్నీ బీజేపీ డెసిషన్లోనే వస్తుందని చెప్పేసి, ఇవన్నీ జూటా మాటలని, బీజేపీకి మద్దతు చేయాలని చెప్పేసి కేసీఆర్ ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడని చెప్పేసి అరుచుకున్నాడు నారాయణ సారు. ఇంకా మొదటి నుండి బీజేపీకి మద్దతుగానే ఉన్న కేసీఆర్ ఇవన్నీ లేనిపోని కుట్రలని చెప్పేసి మనని గొర్రెలను చేస్తున్నాడని చెప్పేసి ఘాటు విమర్శలు చేసిండు. ఈ బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా మద్దతు చేసేది మాత్రం బీజేపీకి అని చెప్పేసి అరుచుకున్నాడు. ఇక ఎవరిని ఎవరు అరుచుకుంటున్నారో, ఎవరు సపోర్ట్ ఉంటున్నారో మీకు తెలుసు, మనకు తెలుసులా. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జాతీయ స్థాయిలో పార్టీ పెడతామని పార్టీ పేరు ప్రకటించేశారు. ఢిల్లీలో మకాం మార్చి అక్కడి నుంచి రాజకీయ వ్యవహారం చేస్తామని చెప్పారు. మంచిదే, రాజకీయ పార్టీ పెడితే మంచిదే, కానీ లక్ష్యం ఎట్లా ఉండాలి? ఈనాడు బీజేపీ పాలన చాలా దుర్మార్గంగా ఉంది. రేపు త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి అధ్యక్ష ఎన్నికల్లో 1-to-1 కంటెస్ట్ చేసే తప్ప అసాధ్యం కాదు. 1-to-1 కోసం ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద ఉన్నటువంటి అనేక పార్టీలతో మాట్లాడుతూ ఉంది. మరి చంద్రశేఖరరావు కూడా అందరితో మాట్లాడుతున్నారు. అందరూ కలిసి ఏకగ్రీవంగా బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేయడానికి ఉపయోగపడే పద్ధతులు రాజకీయ ఎత్తుగడలు ఉంటే సంతోషమే. అట్లా కాకుండా ఉంటే మాత్రం దానికి పెద్ద ఉపయోగం ఉండదు. మరి పక్కనే ఉన్నటువంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దోస్తు, మరి ఆయన ఇంతవరకు మాట్లాడదా, మరి ఆయన కూడా తీసుకొని పోవాలి కదా. అట్లాగే ఇతర ప్రాంతాలు చూసుకున్నప్పుడు ఈ రాబోయే రోజుల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని విడివిడిగా కాకుండా, అధ్యక్ష ఎన్నికలు కూడా విడివిడిగా కాకుండా ఒకే తాటిపై ఉండే పద్ధతుల్లో కేసీఆర్ గారి వ్యవహారం శైలి ఉంటే మంచిది. లేకుండా పోతే ఫలితాలు మంచిగా రాకపోగా దుష్ఫలితాలు వస్తాయని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం. ఇక ఫ్లెక్సీలో ఎవరుంటారులా? ఇప్పుడు బర్త్డే అయితే మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఎనిమిస్ ఉండరు కదా. దాంతోపాటు పార్టీ పరంగా చూసుకుంటే ఒకరి పార్టీ ఫ్లెక్సీలో మరొకరు ఉండరు. కానీ మొన్న మాత్రం రేవంత్ రెడ్డి సార్ ఏమో టీఆర్ఎస్ పార్టీలో కనిపించిండు, ఈరోజేమో ఇగో ఈ సారు అది కాంగ్రెస్ పార్టీలో. ఓ ఈ ఫ్లెక్సీలను చూస్తున్నారులా, ఇదేంది టీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశన్ సార్ ఫోటో ఉందేంది అని చెప్పి ఆలోచన పడుతున్నారా? వామో గిది గేడనో జరగలే. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం దగ్గర అమ్మనాబోలు అనే వద్ద ఫ్లెక్సీ కట్టిరంట. ఈ ఫ్లెక్సీ చూసి ఇదేంటి టీఆర్ఎస్ నేత దీంట్లో ఉన్నాడని చెప్పేసి ఆశ్చర్యమయ్యారు ప్రజలు. ఇక ఒక ఆలయం ప్రారంభం చేయడానికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సారు కోమటిరెడ్డి సారు వెళ్ళిరంట. ఇక వెళ్ళగానే అక్కడ మాత్రము స్వాగతం పలుకుతున్న ఫ్లెక్సీల్లో గిది ఉండడం మాత్రం ఆలోచనగా వస్తుంది జనాలలో. ఇక దాంతోపాటు ఈ సారంట టీఆర్ఎస్ పార్టీకి కొంచెం దూరంగా ఉన్నట్టు కనబడుతున్నాడంట. దాంతో కాంగ్రెస్ పార్టీలో వస్తున్నాడని చెప్పేసి గుసగుసలు కూడా వినబడుతున్నాయి. ఇక ఎవరు ఏ పార్టీలో పోతారో ఏమో కానీ మనకు మంచి చేస్తే చాలు. ఇక పిల్లలకు ఏది పడితే అది తింటా ఉంటారులా. ఇక మంచిదా చెడుదా అని చూడరు, టేస్టీ ఉందా లేదా అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏది ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా. పెద్దోళ్ళం మనమే ఏం చేస్తాం, ఆ పళ్ళెలా ఈ పళ్ళెలా అని చెప్పేసి చెక్ చేసి తింటూ ఉంటాం. కానీ ఒక చోట పిల్లల ప్రాణాలే తీసేసింది ఈ పండు. ఏందో ఏమో ఈ కల్తీ కాలాలు. ఇక పోరగాళ్ళు ఏం తింటూ ఉంటారో ఏందో కానీ అమ్మ వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళ. ఇక వాళ్ళు ఏం తింటారో ఏమో అని చెప్పేసి ఇంట్లో ఇంత ఉంటే పైసలు ఇచ్చిపోతారు. ఇక వాళ్ళు బయటకు ఆ పనికి పోతూ ఉంటారు. అయితే ఒక పోరగాడు ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయిండు. అయితే ఇది ఏడ జరిగిందా? కర్నూలు జిల్లా కోసిగి బీసీ కాలనీలో జరిగింది. ఆ పిల్లోడి పేరు హర్ష. దీంతో పాటు ఇద్దరు పోరగాళ్ళు కూడా నేరేడు పండు తీసుకొని కొనుక్కొని తిన్నారంట. తినడంతో హర్షకు ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోయిందంట పాపం. దాంతోపాటు ఆ పోరల పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. కాబట్టి మీరు కూడా బయట వస్తువులు కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసి తినండి. ఎవరు మీది? ఇక్కడ నుంచి మొత్తం ఒక ఫ్యామిలీ వచ్చినారండి. ఒక లేడీ అరౌండ్ 30 years ఫిమేల్, తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలు వచ్చినారు. వీళ్ళ కంప్లైంట్ ఏమంటే నేరేడు పండ్లు నిన్న తెచ్చినవి ఈరోజు తిన్నాం సార్ అని అంటున్నారు. ఆ ఫుడ్ పాయిజన్ వల్ల వామిటింగ్స్ మోషన్స్ లాగా అయిందన్నారు. వామిటింగ్స్ అయినాయి మెయిన్గా. దాంట్లో వచ్చిన వాళ్ళలో ఇద్దరు పిల్లలు బాగున్నారు. అందరికంటే చిన్న పిల్లవాడు బ్రాడ్ డెడ్ లాగా ఉన్నారు. అంటే వచ్చినప్పుడే శ్వాస లేదు, హార్ట్ బీట్ చూస్తే హార్ట్ బీట్ లేదు. మన ప్రయత్నం మనం చూసినాము. వచ్చిన పిల్లలకి ఇప్పుడు మిగతా ఇద్దరికి ఫ్లూయిడ్స్ పెట్టినాము, ఆక్సిజన్ అందిస్తున్నాము. ఇంకొక పరిస్థితి కూడా విషమంగానే ఉంది.
అది ఏం జరిగింది అనేది అర్థం కావడం లేదు. అంటే వాళ్ళు చెప్పడమేమో నేరేడు పండు తిన్నామని అంటున్నారు, మళ్ళీ ఇంకేమైనా వేరే పాయసం తీసుకున్నారు అనేది ఇక మనం తేలాల్సి ఉందన్నమాట. ఇక పోలీసుల గురించి చెప్పాలంటే ఏముంటుందిలా, స్ట్రిక్ట్గా వర్క్ చేస్తూ ఉంటారు, ఎవరిని పడితే వాళ్ళు కొడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ చేతిలోనే ఉంది చట్టం. మరి పోలీసులు కొడితే ఎవ్వరు ఏమనం, కానీ అదే తాగుబోతోడు ఉంటే ఏదో ఒక మాట చెప్పేసి పోలీసులకు కొంచెం కోపం వచ్చినా చాలు, ఇగో గిట్ల కొడతారు. ఇక ఈరోజు ఒక కథే జరిగిందిలా. ఏంటంటే తిరుపతి అన్నమయ్య పార్కింగ్లో ఒక మనిషి తాగి వచ్చిండంట. తాగి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక పోలీస్ ఆయన, ట్రాఫిక్ పోలీస్ ఆయన చూసి ఆయనని ఎట్లా పడితే అట్లా కొట్టిండంట. వామ్ము ఏం కొట్టిండు. ఈ సారి పేరు కిషన్ బాబు అంట. ఏం సారు ఆయనని చూసేనా కొట్టొచ్చుగా, ఎందుకెట్లా తాగొచ్చిండు ఏమోలే కానీ మీరు కొట్టడం ఎంతవరకు న్యాయం చెప్పండి. ఆయనను కర్ర తీసుకొని ఎట్లా బాదుతున్నాడు చూడండిలా. వామ్మో, అక్కడున్న ప్రజలు కూడా ఆయన పోలీస్ కావడంతో ఎవ్వరు ఏమనలే. ఇక మరి ఇంత కోపం ఉంటే ఎట్లా చెప్పండి. తాగొచ్చినోడిని అటో ఇటో పంపించాలా, ఆయన డ్రైవింగ్ చేస్తే పట్టుకొని లోపలేయాలి. కానీ ఆయన తాగి అటు ఇటు నడుచుకుంటూ వచ్చిన ఆయనని గిట్ల కొట్టడం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పాలులా. అయినా వీడు ఎట్లా కొడతాడు అట్లా? అదే కదా అది తాగేసి అసలు కదా అయినా వీడు ఎట్లా కొడతాడు అట్లా? అదే కదా అది తాగేసి అసలు కదా ఇక పోరగాళ్ళు చాలా ముందుకు రావాలా, చదువుకోవాలా. గట్టిగా 2 సంవత్సరాలు చాలా కష్టం వచ్చిన పోరగాళ్ళు ఇక ఈ సంవత్సరం మాత్రం మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి ఇగో ఈసారి చెప్పిండు. ఇక ఈ పోటీ ప్రపంచంలో పోరగాళ్ళు వాళ్ళ నైపుణ్యతను ఏర్పంచుకొని వాళ్ళు ఎంచుకున్న రంగంలో ముందుకు రావాలని చెప్పేసి ఆశిస్తున్నాడంట ఐటీఐ సారు. అయితే ఈ సారు పేరు విజయ్ రంగనేని. అయితే ఈయన ఈరోజు ఇబ్రాహీంపట్నంలో కూర్చొని చెప్పుకొచ్చిన మాట ఏంటంటే, మన పోరగాళ్ళు 100% ముందు చదువులో ఉండాలా, మన తెలంగాణ పోరగాళ్ళు ముందు స్థాయిలో మంచి బడుల్లో మంచి విద్యలో ఉండాలని చెప్పేసి కోరుకున్నాడు. మన సార్లు చెప్పే చదువులతో పాటు వాళ్ళ మైండ్లో వాళ్ళు మంచి విజ్ఞానాన్ని నేర్పించుకోవాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి ఆశీస్సులు ఇచ్చిండు ఈ సారు. దాంతోపాటు విద్యలో వైద్యంలో ముందుండాలని చెప్పేసి చదువుల్లో ఫస్ట్ ర్యాంకులో మన పోరగాళ్ళే ఉండాలని చెప్పేసి ఆశించిండు ఈ సారు. Make the most of the day. Like sometimes, what people do is, you know what, let me give my 80%, 90%. That's not good enough. Put your best focus. Your first 60 days, 90 days determines your thing. From my own example, what I did in the first 90 days at Morgan Stanley,
created a path for me. In the next 4 years, I got 6 promotions. So make the most of it. Have a plan for it. Try to look at every day and what have I accomplished today and what I'm going to do tomorrow. So make it a plan, go for the goal and try to go there. And sometimes this is not a difficult one. Take the most complex project. Take the most risky project and volunteer for the risky projects. And once you volunteer for the risky projects, your management will look for you. And these are the ones, even if you fail, in one of them, 2 of them, that's okay. I think they will look for you, they know that they can come for you for whenever there's a new challenge comes up. And be ready with your bag. Even if they want to send you to Timbuktu, you should take the bag and go. I think my experience in working in the US, Malaysia, Germany, all these things really helped me to figure out how to take it forward. And each place when you go, you understand the cultures, you understand their working habits, and what works for them, what doesn't work for them. And recently, like I met the delegation from Israel, the guy had a very valuable points to give out. He's a lot of time our people don't want to take a risk and they delegate it to the boss, let the boss decide. They results, they spend 18 months to 2 years in the military, everybody after 18-year-old. Because of that, they were put in a tough situations and they were able to make decisions. So take decisions, don't avoid risks. ఇక ఇవుల్లా ఈరోజు ముచ్చట్లు మొన్న నుండి చెప్తూనే ఉన్నా, యాప్ ఎక్కించుకున్నారా అని చెప్పేసి తొందరగా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏంటి 95 న్యూస్ యాప్. అప్పటి వరకు ఉంటా. రేపు ఇంకొన్ని మంచి ముచ్చట్లతో సెలవు.